అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు గారు ఈసారి అధికారంలోకి వస్తూనే చాలా మార్పులైతే చూపిస్తున్నారు. సో, గతంలో ఆయన హామీలు ఇచ్చినా అవి నెరవేరడానికి కొంత సమయం అయితే పట్టేది. కానీ ఈసారి అలా కాకుండా అభివృద్ధి ఒకవైపు, అలాగే సంక్షేమం మరోవైపుగా బాబు గారు చూసుకుంటూ జోరు గుర్రాల స్వారీని సమర్థంగా చేస్తున్నారండి. సో, ఇకపోతే దసరా పండుగని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీగా గిఫ్ట్ అయితే ప్లాన్ చేసినట్లుగా సమాచారం. సో, దసరాకు అసలైన పండుగ. ఈసారి దసరా పండుగ ఏపీలో పేదలకు అసలైన పండుగ కాబోతుంది. దానికి తగిన విధమైన కసరత్తుని కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈసారి ఏకంగా 3,00,000 ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం శ్రమిస్తుంది. ఆ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పరుగులైతే పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి 3,00,000 ఇళ్లలో పేదలు గృహప్రవేశం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సంక్రాంతికి మరో 2,00,000 ఇళ్లను నెరవేర్చాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం అంతానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరం అంతానికి మరో 5,00,000 ఇల్లులు సొంత ఇంటి కలను నిజం చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. అంటే 2026 మార్చి నెలాఖరులోగా ఇంకో 5,00,000 మందికి సొంత ఇళ్ళు సిద్ధమవుతున్నాయన్నమాట. మొత్తంగా చూసి ఈ దసరా నుంచి మార్చి వరకు 6 నెలల వ్యవధిలో 10,00,000 మంది పేదలకు సొంత ఇళ్ళు ఇవ్వడం అంటే ఒక పెద్ద రికార్డుగానే భావించాలని అంటున్నారు. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా పేదలకు శాశ్వతంగా ఇళ్లను నిర్మించడం అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అయితే చూపిస్తుందండి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా పాలనాపరంగా ఇవ్వాల్సిన ఆదేశాలను కూడా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకి 3,00,000 ఇళ్లలో గృహప్రవేశం చేయించడం ఖాయమని కూటమి పెద్దలు చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే ఇది పేదలకు అతిపెద్ద శుభవార్త.